అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ వియర్స్, బాగున్నారా? మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న హలీం రెసిపీ అయితే ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఈ రెసిపీ కొంచెం లాంగ్ ప్రాసెస్. సో నేను అందుకని ప్రాసెస్ అనేది కొంచెం ముందే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేయడానికి పెట్టానండి. ఒక 4 ఆనియన్స్ స్ట్రైట్ కట్ చేసి ఫ్రైకి పెట్టాను. ఇక్కడ చూడండి ఇలాగా 5 టైప్ ఆఫ్ దాల్స్ అయితే తీసుకున్నానండి. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఈ 5 దాల్స్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసి సైడ్లో పెట్టేయండి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి చూడండి ఆయిల్‌లో. ఇక్కడ ఈ కప్పుతో అయితే నేను 5 టైప్ ఆఫ్ దాల్స్ అయితే తీసుకున్నాను. అదే కప్పుతో బన్సీ రవ్వ అండి, రెడ్ రవ్వ ఉంటది కదా, కొంచెం లావుగా ఉన్నది, దొడ్డు రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అయితే తీసుకోండి. అది సైడ్లో పెట్టండి. ఇక్కడ ఇది మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోనే మంచి టెక్స్చర్ కోసం కాజు బాదం కూడా యాడ్ చేయండి. 2 కలిపి ఒక హాఫ్ కప్ ఉంటాయండి. ఒక 10 కాజు, ఒక 10 బాదం అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో హాట్ వాటర్ అండి, మంచిగా మరుగుతున్న వాటర్ అయితే యాడ్ చేసి మినిమమ్ ఒక 2 అవర్స్ అయితే లిడ్ పెట్టి సైడ్లో పెట్టేయండి. ఇప్పుడు దీని తర్వాత 2 అవర్స్ తర్వాత దీన్ని పేస్ట్ అయితే చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి సైడ్లో ఇప్పుడు ఎందులో అయితే మటన్ అయితే మనం కుక్ చేస్తామో అందులో ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసామో ఆ ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను. అదే ఆయిల్ యాడ్ చేసి అందులో ఒక స్పూన్ షాజీరా అయితే యాడ్ చేయండి. ఈ మెజర్మెంట్ అంతా నేను చూపిస్తుందంతా నేను 1 కిలో మటన్‌కి అయితే చూపిస్తున్నానండి ఇదంతా. 1 కిలో మటన్‌కి ఇలా షాజీరా యాడ్ చేసిన తర్వాత హోల్ గరం మసాలా అండి. నేను మామూలుగా బిర్యానీలో ఏమైతే ఏస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే బిర్యానీవన్నీ యాడ్ చేయాలి. మిరియాలనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయండి. 2 స్పూన్స్ అయితే మిరియాలు యాడ్ చేయండి. మిరియాలతో మంచి ఫ్లేవర్ అనేది వస్తది హలీంకి. ఇక్కడ బిర్యానీ ఆకు యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక ఫుల్ ఆనియన్ అండి, పెద్ద సైజ్ ఆనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా స్ట్రైట్ కట్ బగారా రైస్‌కి కట్ చేస్తాం కదా, అలా కట్ చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మంచిగా ఫ్రెష్‌గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి 2 స్పూన్స్. ఆ తర్వాత మటన్ చూడండి ఇలాగా మంచిగా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయినాక బోన్లెస్ తీసుకోండి మటన్. బోన్‌తో తీసుకుంటే ఆ ప్రాసెస్ అనేది వేరుంటది. సో ఇక్కడ నేను బోన్లెస్ అయితే తీసుకున్నాను. ఇది హలీం అనేది 2, 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. ఈ ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్న ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తున్నానండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇందులో ఒక 2 స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్‌లో అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అయితే యాడ్ చేయాలి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒక 2, 3 స్పూన్స్ యాడ్ చేయండి. ఆ తర్వాత కర్డ్, గట్టి పెరుగు ఏదైతే ఉంటుందో అది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ ఒక 10, 15 మినిట్స్ మంచిగా ఈ మటన్ని మంచిగా రోస్ట్ చేయండి ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టి, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి. ఇక్కడ షార్ట్‌లో చూపించినంత ఈజీగా అయితే ఈ హలీం అనేది రెడీ అవ్వదండి. ఇది మినిమమ్ 2-3 అవర్స్ అవుతుంది కుక్ అవ్వడానికి. సో ఇక్కడ 1 కప్పు నెయ్యి అయితే యాడ్ చేయండి. ఆ తర్వాత ఇలాగ 1 ఫుల్ కప్పు వాటర్ యాడ్ చేయండి. పెద్ద గ్లాస్‌తో వాటర్ అయితే ఫుల్‌గా యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా మిక్సప్ చేసి ఇప్పుడు లిడ్ పెట్టి మినిమమ్ ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించండి మటన్. ఇలా అంటే స్మాష్ అయిపోవాలన్నమాట చేత్తో. అంత సాఫ్ట్‌గా అయితే ఉడకాలి. మీట్ అనేది మనకి ఎంత సాఫ్ట్‌గా ఉడికితే అంత పర్ఫెక్ట్‌గా అయితే హలీం అనేది వస్తది. సో ఇక్కడ నేను ఇందాక బాస్మతి రైస్ సోక్ చేయడం మర్చిపోయానండి. స్కిప్ అయిపోయింది ఆ వీడియో. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. బాస్మతి రైస్ ఒక 4 స్పూన్స్ బాస్మతి రైస్‌ని మంచిగా వాష్ చేసి అది ఇందులో సోక్ చేయండి. ఇక్కడ ఉప్మా రవ్వ చెప్పాను కదండి, రెడ్ రవ్వ. రెడ్ రవ్వ కూడా నేను ఇక్కడ సోక్ చేసి పెట్టాను ఇలా వాటర్‌లో. మంచిగా వాష్ చేసి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి మెజర్మెంట్ అనేది. ఇది సపరేట్‌గా ఉడికించుకోవాలండి. ఇందులో అయితే మటన్‌లో అయితే ఏయట్లేదు నేను. ఇది సపరేట్‌గా అయితే ఉడికించుకోవాలి. ఈ కప్‌తో అయితే మనకి దాల్స్ అన్నీ అయినాయి. అదే కప్‌తో రెడ్ రవ్వ. బాస్మతి రైస్ అనేది మనం సపరేట్‌గా ఒక 4 స్పూన్స్ తీసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అనేది కూడా సపరేట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మటన్ అనేది మంచిగా సాఫ్ట్‌గా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. 4 విజిల్స్ అయితే అయిందండి మటన్ ఉడకడానికి నాకు. మీరు తీసుకున్న మీట్‌ని బట్టి అయితే ఉంటది అది ఎంత టైం అనేది. చెక్ చేసుకోండి మీరు. లేదంటే ఇంకొక 2 విజిల్స్ అయితే పెట్టాలి. ఇక్కడ చూడండి ఇలాగా సాఫ్ట్ అయింది మంచిగా. ఇలా మనం స్పూన్‌తో ఇలా అంటే స్మాష్ అయిపోవాలి. ఆ విధంగా అయితే మంచిగా ఉడకాలి చూడండి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోంచి మటన్ సపరేట్‌గా తీసుకొని ఈ గ్రేవీ ఏదైతే ఉందో సూప్ లాగా ఏదైతే ఉందో దాన్ని సపరేట్‌గా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఘీలో కాజు అయితే ఫ్రై చేయడానికి పెట్టామండి. ఇందులో యాడ్ చేయడానికి గార్నిష్‌కి
అండ్ యాడ్ చేయడానికి అయితే కావాలి కాజు. సో, ఇది పావు భాజీ మసాలా లేదా దాల్ మనం గ్రైండ్ చేస్తాం కదా పప్పు గుత్తు, దాంతో మనం మటన్ మొత్తాన్ని మంచిగా సాఫ్ట్‌గా అయితే ఇలాగా లేయర్స్‌గా అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి పప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం మిక్సీ గ్రైండర్‌లో తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా మంచిగా పేస్ట్‌లా అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఏదైతే కాజు ఫ్రై చేసామో ఆ ఘీని ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ వెడల్పాటి కొంచెం పెద్దగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి, మందంగా ఉన్నది. ఎందుకంటే ఇది మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ దాకా కుక్ అవుతుంది కాబట్టి కింద అడుగు అంటకుండా ఉండటానికి. అందులో ఘీ యాడ్ చేసినాక ఒక పెద్ద గ్లాస్‌తో వాటర్ యాడ్ చేయండి. ఆ తర్వాత మనం ఈ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా మిక్సప్ చేయండి ఇలాగా. మిక్సప్ చేసి ఆ రెడ్ రవ్వ ఏదైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో సపరేట్‌గా దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయండి. ఆ తర్వాత మనం సూప్ ఏదైతే మనం అందులోంచి గ్రేవీలా తీసాం కదా, పీసెస్ సపరేట్‌గా గ్రేవీ సపరేట్‌గా తీసాం కదా, ఆ గ్రేవీ మొత్తంని యాడ్ చేయండి. ఈ తర్వాత మటన్‌ని మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్‌ని కూడా ఇందులో యాడ్ చేయండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి పక్కన హాట్ వాటర్ పెట్టుకొని ఇందులో టెక్స్చర్ చూసుకుంటూ మంచిగా మిక్సప్ చేయాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేయండి ఇప్పుడే. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇదిగో ఇంకొంచెం రవ్వ ఉంది అది కూడా యాడ్ చేసేసాను మొత్తం. కరెక్ట్‌గా సరిపోయిందండి. ఒక కప్పు దాల్ పేస్ట్‌కి ఒక కప్పు రెడ్ రవ్వ అయితే సరిపోయిందండి కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది. ఇక్కడ చూడండి మంచిగా మిక్సప్ చేయండి ఇలాగా. మిక్సప్ చేసుకుంటూ పక్కన హాట్ వాటర్ పెట్టుకుంటూ కలపండి. నార్మల్ వాటర్ కలపకండి. హాట్ వాటర్ కలిపితేనే ఇది టెక్స్చర్ అనేది, టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యి మంచిగా వస్తది. ఇప్పుడు ఇక్కడ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేశాను. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, నల్ల మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా కుక్ అవుతూ ఉండాలండి. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే కుక్ అయితే ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతది. అప్పుడైతే డిష్ రెడీగా అయింది. సో, ఇప్పుడు ఈ హలీమ్‌కి ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లేటింగ్ గార్నిష్ అనేది వేడివేడిగా సర్వ్ చేసి దానిపైన బ్రౌన్ ఆనియన్స్, అదే ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ కాజు, కొత్తిమీర, పుదీనా, లెమన్, ఘీ అనేది పైనుంచి ఏసుకోండి. ఎంతో టేస్టీ అయిన హలీమ్ అయితే రెడీ అయిపోయింది. సో, మీరు ఒకసారి ఈ రెసిపీ డెఫినెట్‌లీగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అల్లా హాఫీజ్.